నమస్కారం అండి. నేను డాక్టర్ మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీలో ఉన్నాను. మేము యూరాలజీకి సంబంధించిన జబ్బులను ట్రీట్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఒకటి ప్రాస్టేట్. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఈ మధ్యకాలంలో ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువైపోయిందంట కదా, ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏమన్నా నిజంగా అంత ప్రాణాంతకం అండి, దానికి ఏమైనా చేయాలా, ముందే తెలుసుకోవాలా అని చెప్పి చాలామంది వాపోతూ ఉంటారు. నిజమేనండి, లైఫ్ స్పాన్ ఆఫ్ ద పీపుల్ అనేది పెరిగిన దానివల్ల ఈ మధ్యకాలంలో 80-85 ఏళ్ల వరకు బతకడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి వాళ్ళలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కొంచెం ఎక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంది. ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ఆ వయసులో ఉన్న వాళ్ళకి బ్లడ్లో పిఎస్ఏ పరిమాణం చూసి క్యాన్సర్ ఉండొచ్చా లేదా అని అనుమానపడి ఉంది అని ఆ బయాప్సీ ఆఫ్ ద ప్రాస్టేట్ అనేది చేసి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే జబ్బు ప్రాస్టేట్ గ్రంథిలోనే ఉంటుందో ఆ వాళ్ళలో ఆ ప్రాస్టేట్ గ్రంథి మొత్తం తీసేసి క్యూర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దానికి ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా అనువుగా ఉంటుంది. వాళ్ళలో కాంప్లికేషన్స్ అనేది బాగా తగ్గించి కాంటినెన్స్ అంటే మూత్రం లీక్ కాకుండా ఉండడం, అంగస్తంభన మామూలుగా ఉండేటట్టు చేసే అవకాశాలు ఈ ఎర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో చాలా సులువుగా రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. లేట్ అయిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్లు కష్టంగా ఉంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్లో వీళ్ళకి హార్మోన్ థెరపీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అకేషన్లో కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి మనం చాలా రోజులు అని చెప్పలేము, 4-5 ఏళ్ళు ఒక్కోసారి 10 ఏళ్ల వరకు పొడిగించగలిగినా, కానీ కంటిన్యూస్ ట్రీట్మెంట్లోనూ కంటిన్యూస్ మెడిసిన్స్ మీద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత గొప్పగా ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మూత్ర విసర్జనలో ఎలాంటి లోపం ఉన్న వాళ్ళైనా కానీ ఎప్పుడైనా ప్రాస్టేట్ గురించి చెకప్ చేసుకునేటప్పుడు ఒకసారి పిఎస్ఏ కూడా చెకప్ చేసుకొని వాళ్ళలో ఆ పిఎస్ఏ నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉంటే దానికి అనుగుణంగా పరీక్షలు చేసుకొని ప్రాస్టేట్ క్యాన్సర్ని కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే రిజల్ట్ బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. మనమేదో చేసిన దానివల్ల అది రాకుండా ఉంటుంది అనుకోవడం తప్పండి. వయసుతో వచ్చే జబ్బుని మనం ఏమి చేసినా ఆపలేము. కొంతమందికి జన్యుపరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీలో చాలామందికి ఎవరికైతే క్యాన్సర్లు ఉన్నా కానీ, తన బ్రదర్స్లో ఎవరికైనా క్యాన్సర్, ఫాదర్కి ఎవరికైనా క్యాన్సర్ ఉన్న పక్షంలో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా రెగ్యులర్గా పిఎస్ఏ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా రాడికల్ ప్రాస్టేటెక్టమీ అనే ఆపరేషన్ ఏదైతే రోబోటిక్గా చేస్తామో ఆ ఆపరేషన్ వేరేనండి. అందరూ అనుకునేది మామూలుగా ఎన్లార్జ్ అయిన ప్రాస్టేట్, మూత్ర విసర్జన సరిగా లేకపోతే చేసే ప్రాస్టేట్, ఆ ఆపరేషన్ వేరేనండి. అది బినైన్ డిసీజ్కి చేస్తాం, అంటే నాన్ క్యాన్సరస్ డిసీజ్ చేస్తాం. ఇది క్యాన్సరస్ డిసీజ్ చేస్తాం. ఈ క్యాన్సరస్ డిసీజ్ చేసే ఆపరేషన్లో ఈ ఇన్కాంటినెన్స్ని అన్నాను చూసారా, మూత్రం కంట్రోల్ అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళు లైఫ్ పరంగా ఏమో పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఎక్సర్సైజులు చేసి ఆ కాంటినెన్స్ మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో లైఫ్ స్టైల్లో మార్పులు ఎక్కువ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తాం. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, ఎలాంటి కష్టం ఉండదు. ఏదో పిఎస్ఏ పెరిగింది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దాంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని తెలియడం, అసలు ఆయన కష్టం రాకముందే మనం దాని జబ్బును ట్రీట్ చేసేయడం జరుగుతూ ఉంటుంది.